బీసీ సంక్షేమ సంఘం మరియు అనుబంధ సంఘాల రాష్ట్ర విశ్వస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ గారు, దీన్ని సమన్వయం చేస్తున్నటువంటి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ గారికి, వేదిక మీద నాతో పాల్గొంటున్నటువంటి వివిధ విభాగాల అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు, మేధావులు, విద్యార్థి యువజన సంఘాల మిత్రులు, ముఖ్యంగా మహిళా సోదరిమణులు అందరికీ, ప్రధానంగా మన వాణిని ప్రపంచానికి వినిపించేటువంటి మీడియా సోదరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పేరు పేరున సామాజిక ఉద్యమ వందనాలు. ఈరోజు ప్రధానంగా మనం ఈ విశ్వస్థాయి సమావేశం పెట్టుకున్నాం. దీని యొక్క ఎజెండా, దీని లక్ష్యం గురించి నేను మాట్లాడిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుల వారు, బీసీ కుల సంఘాల చైర్మన్ గారు, విద్యార్థి యువజన సంఘాల మిత్రులు, అన్ని జిల్లాల అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, వాళ్ళందరూ తమ అమూల్యమైనటువంటి సందేశాలు ఇస్తారు. ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన బీసీల తక్షణ కర్తవ్యం ఏంది, మన ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, మన భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ఏందని చర్చించడానికే ఈ సమావేశం పెట్టుకున్నాం. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి ప్రధానంగా. ఒకటి కాంగ్రెస్, 2 బీఆర్ఎస్, 3 బీజేపీ ప్రధానమైన పార్టీలు. ఈ 3 రాజకీయ పార్టీలు బీసీల పట్ల ఎట్లా ఉన్నాయి, మనం ఏం చేయాలి? ఈ 3 రాజకీయ పార్టీలు కూడా ప్రస్తుతం బీసీ వ్యతిరేక పార్టీలే. ఏ రాజకీయ పార్టీ కూడా బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని అనడం లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి వాటా ఇస్తామని చెప్పడం లేదు. ఒక పార్టీ అధికారం ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే వారు ఏమంటాడు, ఈ మధ్యన 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటున్నాడు. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, మాది వైఎస్ డిఎస్ కాంబినేషన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, నాది, ఇద్దరిది వైఎస్ డిఎస్ కాంబినేషన్ అంటుడు. అంటే రెండోసారి కూడా వైఎస్ గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ కాలంలో. కాబట్టి మళ్ళీ రెండోసారి కూడా నేనే ముఖ్యమంత్రి అయితా, బీసీలు కేవలం పిసిసి అధ్యక్షులుగానే ఉంటారు అని చెప్తున్నాడు. అంటే బీసీ ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3 కోట్ల జనాభా ఉన్నటువంటి బీసీలు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడానికి, జిందాబాద్ కొట్టడానికి, మా జెండాలు మోయడానికే ఉన్నారు తప్ప మీరు ముఖ్యమంత్రి పీఠం వైపు కన్నెత్తి చూడకూడదు అని చెప్పేసి ఓపెన్గా తేల్చేసి. పోనీ రేవంత్ రెడ్డి ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షుడా అని మనం అనుకుందాం. మరి ఆయన మాటల్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖండించాలి కదా. రేవంత్ రెడ్డి గారు నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నప్పుడు నువ్వు ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఆయన నిర్ణయం ఫైనల్ కాదని చెప్పి జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రకటించాలి. కానీ వాళ్ళు ప్రకటించలేదు. వాళ్ళు ప్రకటించలేని స్థాయికి వెళ్ళిపోయారు. ఎందుకంటే రోజుకో రాష్ట్రం వాళ్ళ చేతులకి వెళ్ళిపోతుంది.
ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు చూసినాం, సాగు తప్పి కన్నులు ఒట్టబోయినట్టు ఒక కేరళ వచ్చింది, మిగతా 4 రాష్ట్రాలు పీకినేయాలి, రాలే వాళ్ళకు. ఒక్కొక్క రాష్ట్రంలో ఏరుకుందామంటే కూడా ఒక ఎమ్మెల్యే లేడు. మా పశ్చిమ బెంగాల్లో 0. ఈ రకమైన చరిత్ర కాంగ్రెస్. మరి రాజకీయ వాటా ఏమన్నా ఇస్తురా? నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. 42% బీసీ రిజర్వేషన్ల గురించి ఢిల్లీకి పంపించారు. మనం పోరాటం చేసినాం, ధర్నా చేసినాం. 42% రిజర్వేషన్ ఢిల్లీ స్థాయిలో కాలే. మరి ఆ 42% నామినేటెడ్ పోస్టులు ఇక్కడ వాళ్ళు ఇచ్చే పదవుల్లో ఇస్తురా అంటే ఇవ్వలే. సమాచార కమిషన్లో 6 నియమిస్తే ఒక్కరు కూడా బీసీ లేరు. మొన్న నల్గొండ జిల్లాకు సమాచార కమిషన్లు వస్తే అక్కడ ఒక ఆఫీసర్ అంటున్నాడు, అన్న అందరు వాళ్ళే ఉన్నారు, మనోడు ఒక్కడు కూడా లేడు. నామినేటెడ్ పోస్టుల్లో ఇవ్వడం లేదు. పోనీ బడ్జెట్ అన్న 42% ఇస్తురా? బడ్జెట్ కూడా 60% జనాభాకు 3.2% నిధులు ఇస్తుంది. 60% జనాభాకు 3.2% నిధులు ఇస్తుంది బడ్జెట్. అందులో ఖర్చు చేసింది ఎంత? అందులో ఖర్చు చేసింది 1.9%, ఇచ్చింది 3.2%. అందులో ఖర్చు చేసింది 1.9%. ఇట్లా ఖర్చు చేసుకుంటూ పోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో 1000 ఏళ్ళు ఇట్లా బడ్జెట్ కేటాయించిన బీసీలు అభివృద్ధి చెందరు. కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించేటువంటి బడ్జెట్ సంఖ్యలు అంకెలు ఖర్చు చూస్తే 1000 సంవత్సరాలున్న బీసీలు, బీసీ కులవృత్తులు, బీసీ కులాలు, సంచార జాతులు, అత్యంత వెనుకబడిన వాళ్ళు అభివృద్ధి చెందరు. మరి ఎమ్మెల్యేలను ఇస్తురా? అది లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి కేవలం 7 మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు. 119 మందిలో కాంగ్రెస్ పార్టీ నుంచి 68 మంది ఎమ్మెల్యేలు ఉంటే 7 బీసీ ఎమ్మెల్యేలు. పార్లమెంట్ సభ్యులను ఇస్తురా? లేదు. మీరు ఎక్కడ చూసినా కూడా ఒక బీసీ పార్లమెంట్ సభ్యులు లేడు. మరి రాజ్యసభని ఇస్తురా? రాజ్యసభ కూడా వాళ్ళకే ఇస్తుంది. ఎమ్మెల్సీలను ఇస్తురా? ఎమ్మెల్సీలు కూడా వాళ్ళకే ఇస్తున్నారు. వాళ్ళు స్పష్టంగా వాళ్ళ వైఖరి స్పష్టంగా చెప్తున్నారు. సామాజిక న్యాయం అనేది మేడిపండు లాంటిది. సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీలో మేడిపండు లాంటిది. పైకి కూడా చాలా అద్భుతంగా కనపడుతుంది, ఇంప్లిమెంటేషన్లో ఉండదు. ఇక బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంది? కేసీఆర్ గారు మొన్న జగిత్యాల సభ పెట్టిండు. ఆయన ప్రసంగంలో 45 నిమిషాల ప్రసంగంలో ఒక్క మాట అయినా బీసీల గురించి మాట్లాడిండా? బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడిండా? సామాజిక న్యాయం గురించి మాట్లాడిండా? ఏం మాట్లాడిండు ఆయన? తెలంగాణ ప్రజలు చాలా తప్పు చేసిర్రు, నన్ను బీఆర్ఎస్ పార్టీని ఓడించడం ద్వారా తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు, మమ్మల్ని ఓడించి వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు అంటున్నాడు. అంటే ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ ఎల్లకాలం ఉంటుందా? 10 సంవత్సరాలు పరిపాలించినా అది సరిపోక, ఆ అధికారం ఆయనకు సరిపోక ఇంకా మళ్ళీ ప్రజలు తప్పు చేసిరు అంటున్నాడు. మళ్ళీ వాళ్ళ పార్టీ 11 సార్లు బీఆర్ఎస్ పార్టీ 2001లో పుడితే 11 సార్లు పార్టీ ఎన్నికలు జరిగాయి. 11 సార్లు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ అయింది. ఒక్కసారి కూడా ఒక బీసీకో, ఎస్సీకో, ఎస్టీకో, ఒక మైనార్టీకో అవకాశం ఇవ్వలే. పోనీ వర్కింగ్ ప్రెసిడెంట్గానన్నా బీసీలకు ఏమైనా ఇచ్చిండా అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా వాళ్ళ కొడుకు కేటీఆర్ గారికి ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటారు? తెలంగాణ ప్రజలు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని కారే రావాలి సారే రావాలంటారట. కారే రావాలి సారే రావాలంటారట. ఆయన వస్తే తప్ప మనం బతకలేమట. అంటే ఎంత కాడికి తీసుకొచ్చారు చూడండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో
సామాజిక న్యాయం సమాధి చేయబడ్డది. బీఆర్ఎస్ పార్టీలో సామాజిక న్యాయం సమాధి చేయబడ్డది. పోనీ భవిష్యత్తులన్నా మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తాని బీఆర్ఎస్ పార్టీ అంటుందా? బీసీలకు నియోజకవర్గాలు కానీ ఎంపీ సీట్లు కానీ జనాభా దామాష ప్రకారం ఇస్తామని అంటుందా? అది లేదు. ముఖ్యమంత్రి చేస్తంటలేదు. మేము నియోజకవర్గాల్లో మీకు ఎమ్మెల్యేలుగా చేస్తామంటలేదు. ఎంతసేపు ఇవాళ మళ్ళా సారే రావాలట, కారే రావాలట. ఈ సారు కులం ఎంత? ఎవరైతే సారుగా విలువబడుతుందో ఈ కేసీఆర్ గారు మొన్న తెలంగాణలో జరిగినటువంటి సమగ్ర కులగణనలో వాళ్ళ జనాభా లెక్కలు ఎంత? 1,27,000. 1,27,000 జనాభా ఉంది. ఒక్క నియోజకవర్గంలో మీరు ఏ నియోజకవర్గమైనా తీసుకొని నేను సవాల్ చేస్తున్నా, 119 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గమైనా తీసుకోండి, బీసీలు ప్రతి నియోజకవర్గంలో 1,50,000 మంది, 1,00,000 నుంచి 1,50,000 మంది ఉంటారు. అంటే ఒక్క నియోజకవర్గంలో బీసీల జనాభా ఎంత ఉందో మొత్తం ఆ సారు సామాజిక వర్గానికి సంబంధించిన వెలుమ కులం అంతే ఉన్నారు. మరి ఒక్క నియోజకవర్గంలో బీసీల జనాభా కూడా లేనటువంటి సారు కులము 10 ఏళ్ళు ఏలింది కాకుండా ఆయన మళ్ళా మన నెత్తి మీద మోపుతారట. అందుకనే సామాజిక న్యాయం సమాధి చేయబడ్డదని చెప్పిన. ఇక బీజేపీ పొద్దున లేస్తే మనం హిందూ బాయి. అవును, బీసీలు కూడా హిందువులమే. బీజేపీ వాళ్ళు మర్చిపోయేది ఏంటంటే, బీజేపీ వాళ్ళు మర్చిపోయే సూత్రం ఏంటంటే, బీజేపీ వాళ్ళు బీసీలు కూడా హిందువులమే, మేమంతా హిందువులమే, మేము ఎప్పుడు కూడా ఇతర మతం అని చెప్పలే. ఇవాళ బీజేపీ పార్టీలో 30 లక్షల మెంబర్షిప్ ఉంటే అందులో 25 లక్షల మంది బీసీలే. మరి బీజేపీ పార్టీ బీసీల కోసం ఏం చేస్తుంది? బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఉన్న బండి సంజయ్ని తొలగించి కిషన్ రెడ్డి గారికి పార్టీ అధ్యక్షుడు ఇచ్చారు. కిషన్ రెడ్డి గారు పోయిన తర్వాత కర్ణమూలు ఎంతమంది ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో? 0.01% ఉంటారు. ఒక ఈటల రాజేందర్ గారు బీసీలలో అత్యధికంగా హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి ముదిరాజు కులం నుంచి ఈటల రాజేందర్ గారికి కర్ణం రామచంద్రరావు గారికి ఇద్దరికి పోటీ పడ్డది. 0.0 ఉన్న కర్ణమైనకు అధ్యక్ష పదవి ఇచ్చారు. దాదాపు 30 లక్షలకు పైగా ఉన్న ముదిరాజులకు మాత్రం ఇవ్వలేదు. అంటే మీరు ముదిరాజులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ మీ 90% ఉన్న మీరు బహుజనులు ఏం బీక్కుంటారో పిక్కు అని వాళ్ళు సవాల్ విసిరారు. మేము ఇవ్వం, పాయింట్ పైగా వాళ్ళకే మేము అధ్యక్ష పదవి ఇస్తామని ఇచ్చేసారు. బీసీను ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు కదా అన్న. ఇలా చాలామంది లైవ్ చూస్తున్న వాళ్ళు కానీ, మన వాయిస్ పోతున్న వాళ్ళు కానీ కింద కామెంట్ పెడతారు. ఇక అరే జాదుల సీన్ అన్న మాట్లాడిందంటే కిందంగా కామెంట్, వాడు కాంగ్రెస్ ఏజెంట్ అంటాడు, వాడు బీఆర్ఎస్ ఏజెంట్ అంటాడు, బీజేపీ తోటి ఆయనకు మంతనాలు జరగలేదనుకుంటున్నాడు, పదవి అడిగిండు పదవి ఇవ్వలేదేమో అంటుడని కామెంట్ పెడతారు. ఎవరు పెడతారు? ఫేక్ అకౌంట్ సృష్టించి నేను గౌడ్ అయితే గౌడ్తోటి పెట్టిస్తారు, ముదిరాజ్ అయితే ముదిరాజ్తోటి పెట్టిస్తారు, యాదవ్ అయితే యాదవ్తోటే పెట్టిస్తారు. ఇవాళ బీజేపీ మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పింది. నరేంద్ర మోదీ గారు చెప్పారు. ఒక భారత ప్రధానమంత్రి 140 కోట్ల మందికి ప్రతినిధి నరేంద్ర మోదీ గారు ఎల్బీ స్టేడియంకి వచ్చి నేను బీసీని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. పార్టీ అధికారం రాలే. మరి ప్రో లీడర్ అన్న బీసీని చేయాలి కదా. 4 సార్లు గెలిచిన ఒక బీసీ బిడ్డ రాజాసింగ్ కంటే కట్టర్ హిందూ కూడా ఉందా బీజేపీ పార్టీలో? రాజాసింగ్ లోధి కమ్యూనిటీకి సంబంధించి బీసీ కులాన్ని చెందిన రాజాసింగ్ను పక్కన పెట్టిర్రు. కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చినటువంటి మహేశ్వర్ రెడ్డిని తీసుకొచ్చి ప్రో లీడర్ చేశారు. మన శాసన మండలి ప్రో లీడర్ మా కొమరయ్య మున్నూరు కాపు, ఆయన చేయొచ్చు కదా, చేయలే.
విద్యను వ్యాపారం చేస్తున్నటువంటి ఆయన పేరేం పేరు, ఢిల్లీ పబ్లిక్ ఆయన స్కూల్ కాదు, రెడ్డి, ఏవిఎన్ రెడ్డిని శాసన మండలి ప్రో లీడర్ చేశారు. అంటే బీజేపీ అసెంబ్లీ ప్రో లీడరు రెడ్డి, శాసన మండలి ప్రో లీడరు రెడ్డి, పార్టీ అధ్యక్షుడు కర్ణం, ముగ్గురు చేతిలో పార్టీ ఉంది. కేంద్ర మంత్రి రెడ్డి, ముగ్గురు చేతిలో ఉంది. మీ ముదిరాజులు, మీ యాదవులు, మీ విశ్వబ్రాహ్మణులు, మీ రజకులు, మీ నాయి బ్రాహ్మణులు, మీ కుమ్మరోళ్ళు, మీ కమ్మరోళ్ళు, మీ కటికోళ్ళు, మీరు ఏం చేస్తారా? మేము అన్ని పదవులు మేమే ఇచ్చుకుంటాం, మీరు మాకు సచ్చినట్టు ఓటేయండి, మా జెండాబాదులు కొట్టండి, మాకు జెండాలు వేయండి అని చెప్పి బీజేపీ సవాల్ విసురుతుంది. పోనీ పార్టీ పదవులు మాకు అక్కర్లేదు, కొద్దిమంది వ్యక్తులకు పార్టీ పదవులు వస్తాయి. మరి పాలసీ పరంగా బీజేపీ ఏమైనా చేస్తుందా? ఏం చేస్తలేదు. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టిందా? లేదు. బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇవాళ ఆయన 8,632 రోజులు, బాగా వినాలి, 8,632 రోజులు ఆయన ప్రజాప్రతినిధిగా పరిపాలన చేస్తుంది. 11 సంవత్సరాలుగా ఈ దేశాన్ని ఏలుతుండు. 11 ఏళ్లుగా బీసీలకు మేలు చేసినటువంటి ఒక్క కార్యక్రమం నరేంద్ర మోదీ గారిని చూపించమనండి. ఒక్కటంటే ఒక్కటి. కేంద్ర బడ్జెట్ 80 లక్షల కోట్లు, మనకి ఇచ్చిన ముష్టి ఎంత? 2,000 కోట్లు. 80 లక్షల కోట్లలో 2,000 కోట్లు ఈ దేశంలో ఉన్న బీసీలకు పంచితే కుక్కలు తినే బిస్కెట్ కూడా రావు, చాక్లెట్ కూడా రావు, పిప్పర్మెంట్ కూడా రావు ఆ బడ్జెట్లో బీసీలకు పంచితే. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వేషన్లు, మన రిజర్వేషన్లు జనాభా దామాష ప్రకారం పెంచమంటే పెంచడు, చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వమంటే ఇయ్యడు, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టమంటే పెట్టడు. ఇవాళ నరేంద్ర మోదీ గారు పేరుకే బీసీ ప్రధానమంత్రి. ఆయన మనసు, ఆయన విధానం, ఆయన నిర్ణయం, ఆయన లాభం 100%. ఆయన 10% ఉన్నటువంటి అగ్రవర్ణాల మేలు కోసం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి. ఆయన బీసీ ప్రధానమంత్రి కాదు. ఆయన టెక్నికల్గా బీసీ జాబితాలనే ఉన్నాడు తప్ప బీసీ మూలాలు ఉన్నటువంటి ప్రధానమంత్రి గాడు. బీసీ మూలాలు ఉన్నటువంటి ప్రధానమంత్రి గాడు. టెక్నికల్గా మాత్రమే బీసీ వార్డులో బీసీ జాబితాలో ఉన్నాడు. ఈయన చేసిన ఘనకార్యమేంది? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఘనకార్యమేంది? ఆకలైనోనికి అన్నం పెట్టకుండా బిర్యానీ తిన్నోనికి పాయసం పెట్టాడు. అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఇచ్చాడు. ఇప్పుడు మనకు రిజర్వేషన్ ఇవ్వమను, మీ జనాభా లెక్కలు ఏమంటాడు, మీకు ఏ కమిషన్ చెప్పింది అంటాడు. 100 క్వశ్చన్లు వేస్తారు, కానీ ఏ సిఫార్సు లేకుండా, ఏ జనాభా లెక్కలు లేకుండా, ఏ పేదరికం నిర్ధారణ లేకుండా ఇవాళ ఆయనకు వాళ్లకు 10% రిజర్వేషన్లు కట్టబెట్టినటువంటి గొప్ప బీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇవాళ మహిళా బిల్లు వచ్చింది. మనం ఢిల్లీకి పోయినాం, ఎండలు పోయినాం, ఉప్పిడున్నాం, ఉపాసం ఉన్నాం, సంటి బిడ్డలను వదిలిపెట్టినాం, కుటుంబ సభ్యులను వదిలిపెట్టినాం, అనారోగ్యాలను లెక్క చేయకుండా ఢిల్లీకి 2 సార్లు పోయినాం. 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రత్యేక రైలు కట్టుకొని పోయినాం. అది అక్కడనే ఉంది, అది మూలన పడేసి. మహిళా బిల్లులో మా బీసీ మహిళలకు సబ్ పెట్టాలని పోయినాం. ఇలా నిజంగా బీసీ ప్రధానమంత్రి అయితే మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ ఎందుకు పెట్టాడు? ఎంత అన్యాయం అంటే, మన సోదర ఎస్సీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి, ఉండాలే, వాళ్ళకు ఉండాల్సిందే. మన సోదర ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి. ఇక్కడ మా నరసింహనాయక్ ఉన్నాడు, ఉండాలి, 100% ఎస్టీలకు ఉండాలి. ఈవెన్ అగ్రవర్ణాలకు కూడా జనాభా కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఉన్నాయి. జనాభా ఉండి కూడా, సంఖ్య ఉండి కూడా రిజర్వేషన్లు జనాభా దామాష ప్రకారం లేనోడు ఈ దేశంలో ఎవరు? బీసీలు. మరి ఏం చేస్తున్నాం మనం అంటే, అన్ని వర్గాలకు జనాభా ప్రకారం వాటా ఇచ్చి బీసీల మేము ఇయ్యం కాక ఇయ్యమంటే మనం చేసే పనేంది?
ఇవాళ బీజేపీ బీసీలకు జూటా పార్టీ. బీజేపీ అంటే బీసీల జూటా పార్టీ. అది మొత్తం అబద్ధాలు చెప్పుడు, మోసం చేసుడు, దగా చేసుడు, అగ్రవర్ణాల కొమ్ముగాసుడు. ఇవాళ అడుగడుగున బీసీలను మోసం చేసుడు తప్ప ఏమి లేదు. ఇక ఈ 3 పార్టీలు ఉన్నాయని సరిపోక కొంతమంది మేకతోలు కప్పుకున్న తోడేళ్ళు వస్తున్నాయి కొత్త పార్టీల పేరుతో. మీరు చూస్తే మేక లెక్కన కొడుతుంది, సాధు జంతువు లెక్క కొడుతుంది. 10 ఏళ్ళు మంచిగా వేటాడి జింకలు ఏమేమి ఉన్నాయో అన్ని భుజించరు, అన్నీ తిన్నరు, విరుగా బలిసిరు. పైసలు 10 ఏళ్ళు దోసుకున్న పైసలతోటి మేక వన్య పులులు ఇప్పుడు మేము సామాజిక న్యాయం చేస్తాము అని వస్తున్నారు. నేను అంటున్నా, తోడేళ్ళు మేకల మందకు కాపలాగా ఉంటాయా అని అడుగుతున్నా. తోడేళ్ళు మేకల మందకు కాపలాగా ఉంటాయా? ఉండయి. అవకాశం వచ్చినప్పుడల్లా ఒకదాన్ని మింగేస్తుంది, తినేస్తుంది. అవకాశం వచ్చినప్పుడల్లా తినేస్తుంది. అంటే 1,05,000 ఉన్నటువంటి జనాభా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అయినరు నాయన. ఆయనదే చూడలేకపోయినావు, అంత జనాభా ఉన్నాయనే పిడికగా చిట్కనేల శాతం ఉన్నోనే ఇలా 10 ఏళ్ళు అయిందంటే మేము ఇంకో పార్టీ పెట్టి నేనే ముఖ్యమంత్రి అవుతా, ఇప్పుడు అక్క పోయి అమ్మగా మారుతా అంటుంది. మాకు ఏ అమ్మలు లేరు. బీసీలకు గుర్తు పెట్టుకో, బీసీలకు ఉన్నది ఒకే అమ్మ, సావిత్రిబాయి పూలే మా అమ్మ. చాకలి ఐలమ్మ మా అమ్మ. విష్ణురు దొరలతోటి యుద్ధం చేసి బడుగుల ఆత్మగౌరవాన్ని నిలిపినటువంటి చాకలి ఐలమ్మ మా అమ్మ. మమ్మల్ని కనిపించిన వాళ్ళు మా అమ్మ. దోసుకొని దాచుకున్న వాళ్ళు, పెత్తనం చేసేటోళ్ళు, ఆధిపత్యం చేసేటోళ్ళు మా అమ్మలు గారు. మా అమ్మలకు ఆ తెలివి లేదు, ఈ దొంగ తెలివి లేదు. మా అమ్మలు నిజాయితీ సమాజానికి సేవ చేసింది. ఒక మంత్రసాని మంగళి తల్లి మా అమ్మ. బట్ట దిక్కిన చాకలమ్మ మా అమ్మ. కుండలు చేసిన తల్లి మా అమ్మ. బట్టలు వేసిన చేనేత కార్మికురాలు మా అమ్మ. కళ్ళు గీసి కళ్ళు కోసి సేద తీర్చింది మా అమ్మ. గొర్రెగాసి వెన్నదీసి నెయ్యి చేసిన అమ్మ మా అమ్మ. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ విశ్వబ్రాహ్మణ కులానికి సంబంధించిన మా అమ్మ, అన్ని సబ్బండ కులాలకు సంబంధించిన అమ్మలు మా అమ్మలు తప్ప బలవంతంగా నేను అమ్మని అనిపించుకుందాం అనుకుంటే అమ్మ గిమ్మ మా దగ్గర నడవదు. మా అమ్మ సావిత్రిబాయి పూలే చాకలైలం. ఈ మోసం దయచేసి బీసీలకు బహుపరాక్ బీసీలారా హెచ్చరిస్తున్నా. షర్మిల పార్టీలు చేసి ఆగమైపోయినాం. బీసీలందరూ పైసలు పెట్టుకున్నారు. షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే షర్మిల చుట్టూ తిరిగినాం. బీసీల బతుకులు రోడ్ల మీదకి వచ్చాయి. చిరంజీవి పార్టీ పెట్టిండు ప్రజారాజ్యం అని. చిరంజీవి పార్టీలో చెమ్మడి తిరిగి పైసలు ఖర్చు పెట్టుకుంటే రోడ్ల మీద పడ్డాం. ఇంకా అనేక మంది కొత్త బిచ్చగాళ్ళు, పొద్దురుగని వాళ్ళు చాలామంది పార్టీలు పెట్టిరు. బీసీ ఎస్సీ ఎస్టీలను కరివేపాకలాగా వాడుకున్నారు. బీసీల బతుకులన్నీ రోడ్ల మీద పడ్డాయి. అగ్రకులాల పార్టీలలో బీసీలకు స్థానం ఉండదు. అగ్రకులాల పార్టీలో సామాజిక న్యాయం ఉండదు. అగ్రకులాల పార్టీలో నేతి బీరకాయలో నెయ్యి ఎంత నిజమో అగ్రకులాల పార్టీలో బీసీలకు న్యాయం జరుగుతుంది అనుకుంటే అంతే నిజమవుతుంది. కాబట్టి మన బీసీల కోసమే మనం అవసరమైతే జూలై 12వ తేదీన 29 రాష్ట్రాల నుంచి మొత్తం దేశవ్యాప్తంగా అందరూ ప్రతినిధులు పిలిపించి బీసీల రాజకీయ ప్లీనరీ హైదరాబాద్లో నిర్వహించబోతున్నాం. ఈ బీసీల రాజకీయ ప్లీనరీలో మనం బీసీలము రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. బీసీ ముఖ్యమంత్రి
బీసీ బిడ్డ అయితేనే, బీసీ ముఖ్యమంత్రి అయితేనే వాళ్ళని ఎవరినన్నా దగ్గర రానివ్వాలి. లేకపోతే ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, ఈ కొత్త పార్టీ, పాత పార్టీలు ఏవైతున్నాయో ఎవరిని నమ్మొద్దు. అవి తోడేళ్ల లాంటి పార్టీలు, వాళ్ళు జనాభా లేనటువంటి పార్టీలు, ఆధిపత్యం చేసేవాళ్ళు. మనమే ఒక రాజకీయ వేదికగా ఏర్పడదాం. జూలై 12న ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం మనం తీసుకోబోతున్నాం. అంతలోపు ఒక విద్యార్థి గర్జన, బీసీ విద్యార్థి యుద్ధవేరి లక్షలాది మందితోటి హైదరాబాద్లో జూన్ మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ విద్యార్థి యుద్ధవేరి మహాసభను నిర్వహించుకుందాం. జూన్లో విద్యార్థి యుద్ధవేరి సభ నిర్వహించుకున్నాక జూలై 12న బీసీల రాజకీయ ప్లీనరీ నిర్వహించుకున్నాక ఆ తర్వాత నెక్స్ట్ ఆగస్టు 7న జాతీయ ఓబీసీ మహాసభను ఈసారి బెంగళూరులో నిర్వహించుకోబోతున్నాం. ఆగస్టు 7న జాతీయ మహాసభను బెంగళూరులో నిర్వహించుకోబోతున్నాం. కాబట్టి ఆ బెంగళూరులో నిర్వహించేటువంటి జాతీయ మహాసభను విజయవంతం చేసుకుందాం. ఆ తర్వాత వెంటనే సెప్టెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ అధికారమే లక్ష్యంగా బీసీల రథయాత్ర సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు 3 నెలల పాటు బీసీల రథయాత్ర మొదలు పెడుతున్నాం. ఈ రథయాత్ర అన్ని పల్లెల్ని, మండలాలను, నియోజకవర్గాలను 3 నెలల పాటు రాష్ట్రమంతా ఈ రథయాత్ర పర్యటన చేపడతాం. ఈ రథయాత్ర అది బీసీల రాజ్యాధికార యాత్ర అవుతుంది. బీసీని ముఖ్యమంత్రిగా చేసుకునే ఎజెండాగానే మన రథం కదులుతుంది. తెలంగాణ గడ్డ మీద 60% జనాభా ఉన్న బీసీ బిడ్డను ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోవడమే లక్ష్యంగా ఆ రథయాత్ర కొనసాగుతుంది. నవంబర్ వరకల్లా రథయాత్ర పూర్తి చేసుకొని దాని ముగింపు సభ డిసెంబర్ నెలలో పెరేడ్ గ్రౌండ్లో లక్షలాది మందితోటి బీసీల రాజకీయ శంకారావం పేరుతోటి మనం పెరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున లక్షల మందితోటి ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా బీసీలే కనపడాలి. హైదరాబాద్లో ఆ రోజు హైదరాబాదు దిగ్బంధమైందా, హైదరాబాద్ ఈనిందా, హైదరాబాద్ ఇంత అన్నట్టుగా లక్షలాది మందితోటి డిసెంబర్లో పెరేడ్ గ్రౌండ్లో బీసీల రాజకీయ శంకారావం సభ నిర్వహించుకుందాం. ఇక ఇక నుంచి మన కొట్లాట రాజకీయ కొట్లాటే. బీసీల కొట్లాట అగ్రకుల రాజకీయ పార్టీలను బొందబెట్టడానికి. ఆ రాజకీయ పార్టీలను చూడండి, ఇప్పుడు తమిళనాడు ఏమైంది, ఇంతెందుకు నేపాల్ ఏమైంది. జంజీ ఉద్యమం వచ్చి ఒక నవయువకుడు ప్రధానమంత్రి కాగలిగాడు. 39 ఏళ్ళు ఉన్నాయన ప్రధానమంత్రి కాగలిగాడు. ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టి ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఈ సాంప్రదాయ అగ్రకుల రాజకీయ పార్టీలకు ఇక కాలం చెల్లింది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్నటువంటి అగ్రకుల రాజకీయ పార్టీలకు కాలం చెల్లింది. ఇప్పుడు నడుస్తున్నది బీసీల రాజకీయ యుగం మొదలైంది. బీసీల రాజకీయ కాలం మొదలైంది. ఖచ్చితంగా మనని ఎవ్వడు అడ్డుకోలేడు, గుర్తుపెట్టుకోండి. మనని ఎవడు అడ్డుకోలేడు, మన రథచక్రానికి ఎవడు అడ్డు తగలేడు, మన రాజ్యాన్ని ఎవడు ఆపలేడు. 100% 2029లో వచ్చేది బీసీల రాజ్యమే. రాసి పెట్టుకోండి. 1000% చెప్తున్నా, 100% కూడా కాదు, 1000% చెప్తున్నా. వచ్చేది బీసీల రాజ్యమే. దానికి మీరు సిద్ధంగా ఉండండి. దయచేసి కుంభవర్షం కురుస్తుంటే కుండబోర్లు ఇచ్చుకొని కూర్చోవద్దు. కుంభవర్షం కురుస్తుంటే
కుండ బోర్లించుకున్నాం అనుకో నింతదా? బీసీల రాజకీయ యుగం నడుస్తుంటే, బీసీల రాజకీయ హవా నడుస్తుంటే, జనాభా లెక్కలలో మన మెజార్టీ కులాలను తెలిసిపోయిన తర్వాత ఈ 0.5 గాళ్ళు, ఈ 0.5% ఉన్నోడు, 5% ఉన్నోడు ఎట్లా? మీరు ఒక్కడి చివరిగా చెప్తున్నారు, చివరిగా మీరు దయచేసి అగ్ర కులాల మాటలు నమ్మి మోసపోవద్దు. బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నది ఎవడు? హైకోర్టులో కేసులు వేసింది ఎవరు? రెడ్డి కదా. బీసీల అభివృద్ధిని అడ్డుకుంటున్నది మొన్న 10 ఏళ్ళు వెలుమైన కదా. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అడ్డుకున్నది కమ్మాయిన కదా. ఇప్పుడు అడ్డుకుంటున్నది మళ్ళీ రెడ్డోలు కదా. మరి మనకు న్యాయం ఎట్ట జరుగుతుంది? మనకు న్యాయం జరగదు. మీరు వినతి పత్రాలు పట్టుకొని పోతే, దండం దశకం పెట్టుకొని పోతే మనకు న్యాయం ఎవరు చేయరు. మన న్యాయం మనమే చేసుకుందాం. ఇక నుంచి బీసీ ఉద్యమం యాచించడం కాదు, రాష్ట్ర రాజకీయాలను శాసించుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగుదాం. దయచేసి వివిధ రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్న వాళ్ళు అది వదులుకోండి. ఒకవేళ అది వదులుకోలేకపోతే మీ బాధ్యతలు వేరే వాళ్ళకి ఇవ్వండి. ఈ నిర్ణయంగా మనం ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వమో గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు దాకా వివిధ పార్టీలో ఉన్నటువంటి బీసీలకు కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా బీసీ పోటీ చేస్తే ఆయనకు మద్దతు ఇచ్చినాం, బీఆర్ఎస్లో ఉన్న ఆయన బీసీకి పోటీ చేస్తే ఆయనకు మద్దతు ఇచ్చినాం, బీజేపీలో ఉన్న బీసీ ఆయనకు పోటీ చేస్తే ఆయనకు మద్దతు ఇచ్చినాం. కానీ వాళ్ళ అధిష్టానం ఎవరు? వాళ్ళ అధిష్టానము వాళ్ళ అగ్రకుల నాయకులే. వాళ్ళు చెప్పిందే వింటున్నారు. బీసీలు చెప్పింది వాళ్ళ చెవులకు ఎక్కలేవు. ఇప్పుడు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ సమస్య ఉంది. ఫీజుల రియంబర్స్మెంట్ మనం పోరాడి సాధించుకున్నాం. కానీ హైకోర్టు ఫీజులు విద్యార్థుల నుంచి నేరుగా కాలేజీలు ఫీజులను వసూలు చేసుకోవాలి స్టూడెంట్స్ నుంచి, బీసీ స్టూడెంట్స్ నుంచి అంటే ఏ రాజకీయ పార్టీ అయినా స్పందిస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీ నాయకులు అరే బీసీ బిడ్డలు చదువుకు దూరం అవుతారు, మళ్ళీ కులవృత్తులకు మగ్గిపోతారు కాబట్టి ఇది అన్యాయం అని చెప్పి కాంగ్రెస్ ఉన్న బీసీలు గలమెత్తుతున్నారా? లేదు. బీసీలకు సప్లాన్ పెట్టకపోతే ఎవడన్నా నోరిపుతున్నాడా? లేదు. బీజేపీలో బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుంది? లేదు. ఇవాళ కులగణన జరుగుతుంది మిత్రులారా, ఇవాళ కులగణన జరుగుతుంది, జనగణన జరుగుతుంది. జనగణనలో మనం పోరాటం చేసి ఢిల్లీకి పోయి 100 సార్లు ఢిల్లీకి పోయి ధర్నాలు చేసి ఇప్పుడు నుండి ఉపాసం ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి స్పందించి నరేంద్ర మోదీ గారు ఏప్రిల్ 30, 2025 ఈసారి జరిగేటువంటి జాతీయ జనగణనలో కులగణన చేస్తామని చెప్పిండు. మొన్న ఏప్రిల్ 1, 2026 నుంచి జాతీయ జనగణన స్టార్ట్ అయింది. అందులో కులగణన చేస్తురా? 30 ప్రశ్నలు అడిగిరు. మీకు బర్రెందా, గొర్రెందా, కడుపుందా, ఇల్లుందా, తలుపుందా, పనికి రాని క్వశ్చన్లు అడిగిరు. నీది ఎస్సీ కుటుంబమా, నీది ఎస్టీ కుటుంబమా అని అడిగిరు. ఆ బ్లిక్ ఎస్సీ కుటుంబమా, ఎస్టీ కుటుంబమా, ఆ బ్లిక్ మీది బీసీ కుటుంబమా అని అడగలే. 2 అక్షరాలు బీసీ అనే 2 అక్షరాలు అడగలే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. మరి ఎందుకు అడగమని గల్లబట్టి బీజేపీ అధిష్టానం అడిగేటువంటి బీసీలు బీజేపీ లేరు. ఎందుకంటే వాళ్ళ చెప్పు చేతులు ఉంటున్నారు, మనోళ్ళు వాళ్ళకు బానిసత్వంలో ఉంటున్నారు. ఆత్మగౌరవం లేక, చీమునెత్తులు లేక ఆ రాజకీయ పార్టీల పడి అందులో కొట్టుకపోతున్నారు. మరి వాళ్ళని నమ్ముకుంటే మనం కొట్టుకుపోతాం. వాళ్ళని నమ్ముకుంటే వాళ్ళు మునిగేది కాక మనల్ని ముంచుతారు. వాళ్ళు బానిసలు అయ్యేది కాక మనల్ని బానిసలను తయారు చేస్తారు. అందుకోసమే బీసీల రాజకీయ యుద్ధమేరి మోగిద్దాం. ఇక నుంచి ఎక్కడ రాజీ పడేది లేదు. కాబట్టి నా చిన్న సూచన, ఇప్పుడు యాక్టివ్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి కింది నుంచి మీ దాకా గ్రామ కమిటీలు, మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు, తాలూకా కమిటీలు, జిల్లా కమిటీలు, ఇది నిర్మాణం జరగాలి. మొత్తం నిర్మాణం జరగాలి. ఇందులో అనుబంధ సంఘాలు, బీసీ విద్యార్థి సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం, ఉద్యోగుల సంఘం, ఉపాధ్యాయ సంఘం, ఆర్టిస్ట్ సంఘం, కళాకారుల సంఘం, మేధావుల సంఘం, ఇందులో మొత్తం ప్రక్షాళన జరగాలి. ఇవన్నీ బలోపేతం కావాలి.
ఇవాళ నేను బ్రహ్మాండంగా ఇలా మీడియా ముందు చెప్తున్నా, ఇంత ఓపెన్గా చెప్తున్నా. మరి అన్నీ కావాలంటే ఏం కావాలి? నిర్మాణం జరగాలి, మన సైన్యాన్ని తయారు చేసుకోవాలి, ప్రతి బూత్కు 2 కార్యకర్తలని నాయకులను తయారు చేసుకోవాలి. మనం 70,000 బూతులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మనం ఎన్నికల రాజకీయ యుద్ధం చేయాలంటే మైకు పట్టుకొని స్పీచ్లు ఇస్తే కావు, బూతుల వారిగా మనం కమిటీలు వేయాలి. కనీసం బూత్కి 2 వేయాలి. బూత్కి 2 వేసి గ్రామ కమిటీలు వేసి మండల కమిటీలు వేసి ఇవన్నీ నిర్మాణం చేయాలంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రక్షాళన చేయాలి. కాబట్టి ప్రస్తుతానికి తెలంగాణలో ఉన్నటువంటి మన బీసీ సంక్షేమ సంఘం, అనుబంధ సంఘం అన్ని కమిటీలను, ఇప్పుడున్నటువంటి అన్ని కమిటీలను రద్దు చేస్తున్నాం. ఇప్పుడు దయచేసి జిల్లా ప్రెసిడెంట్లు విజ్ఞప్తి చేస్తున్నా, కొత్త వాళ్ళను, యువకులను, పనిచేసే వాళ్ళను మీరు ఉంటూనే, ఎవరైతే బాబు ఏమే భాస్కర్ పని లేదా నీకేమో కూర్చోదు, కూర్చో ఫస్ట్. ఇప్పుడున్నటువంటి కమిటీలను దయచేసి బాధతో చెప్తున్నా, ఎందుకంటే ఈ స్పీడ్ తోడి పోతే మనం గెలవలేము, అగ్రకులాలను కొట్టలేము. అగ్రకులాలను కొట్టి బీసీ రాజ్యం రావాలంటే ఈ స్పీడ్ సరిపోదు. మీకు తెలుసు నేను ఎంత స్పీడ్గా పనిచేస్తున్నా, మీకు తెలుసు. ప్రతిపక్ష పార్టీలు కూడా మనంత పనిచేస్తలేవు, మనకు వనరులు తక్కువ, మనకు సపోర్ట్ చేసే వాళ్ళు తక్కువ, మనకు కాన్స్టిట్యూషనల్ రైట్స్ లేవు, ఇటు పొలిటికల్ పవర్లు లేవు. అయినప్పటికీ కూడా మీకు తెలుసు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తున్నాం. మనం చేసిన పోరాటాలు ఎవరు చేయలేదు. ముఖ్యమంత్రులతో కలిసి చర్చిస్తున్నాం, దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతున్నాం. ఓవైపు సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసులు వేసి పోరాడుతున్నాం. ఏం కావాలి ప్రెసిడెంట్? జీవిగాని పోతుందా? ఇది తాగకపోతే నేను తాగుతాను. నువ్వన్నా తిని నిమ్మలంగా కూర్చున్నావు భీము లెక్క, నేను తిన కూడా తినలే. నీకు ఇంత సీరియస్గా చెప్తుంటే నువ్వు మంచిగా నీ పదవి నీకే ఉంటుంది, ఏం పిగ్గలేదు. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రద్దయిందనగా. కాబట్టి యాక్టివ్గా ఉండేటోళ్ళు ఉంటారు. ఎక్కడైతే బాడీలు, జిల్లా బాడీలు యాక్టివ్గా లేవో, జిల్లా నాయకత్వం, నియోజకవర్గ నాయకత్వం, మండల నాయకత్వం లేదో వాళ్ళు ప్లేస్లో కొత్త వాళ్ళు వస్తారు. అదేవిధంగా పార్టీలతో సంబంధం ఉన్న వాళ్ళు రాష్ట్ర అధ్యక్షుడి నుంచి మొదలుకుంటే ఇక్కడ ఉన్న వేదిక మీద గుర్తు కదా, వీళ్ళ నుంచి మొదలుకుంటే కనీసం నియోజకవర్గ అధ్యక్షుడు, సరే మండలాధ్యక్షుడు అంటే సరే ఏదో ఒక పార్టీలో ఉంటాడు, తర్వాత మనం రాజకీయంగా చైతన్యం చేస్తే మారిపోతాడు. నియోజకవర్గ అధ్యక్షుడు వరకు ఏ పార్టీలో ఉండొద్దు, ఇది మాత్రం కండిషన్. రేపు మనం రాజకీయ నిర్ణయం తీసుకొని రాజకీయ పోరాటం చేసినప్పుడు నేను ఒక నిర్ణయం ప్రకటిస్తే ఆయన పార్టీ నుండి ఆయన ఒక నిర్ణయం ప్రకటిస్తాడు. అట్లాంటి వాళ్ళు ముందుగా కరెక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు ఉందిగా, ఈ 2.5 సంవత్సరాల నుంచి మొదలు పెట్టాల యుద్ధం అంటే డెవలపాలు కావాలి, పార్టీలకు అతీతంగా ఉండాలి. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలు అనేది ఉంది, ఉమ్మడి జిల్లా కమిటీలు ఉండవు. ఇక ఉమ్మడి జిల్లా కమిటీలు ఉన్నాయి, 29 జిల్లాలు ఉన్నాయి, 29 జిల్లాలు మాత్రమే కమిటీలు ఉంటాయి, జిల్లా కమిటీలు. ఉమ్మడి జిల్లా కమిటీ అనేది లేదు. ఏ జిల్లాకు ఆ జిల్లా అయినా ఉమ్మడి జిల్లా ఎక్కడ. కాబట్టి విద్యార్థి, యువజన, మహిళ ఇవన్నీ కూడా ప్రక్షాళన జరుగుతాయి. మళ్ళీ కొత్త కమిటీలు వేస్తాం. ఎవరైతే మాతో పాటు పరిగెత్తగలుగుతారో వాళ్ళని మెయిన్ స్ట్రీమ్లో ఉంచుదాం. ఒకవేళ కొన్ని సమస్యలు ఉండి, ఇంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలు
సమయం ఇవ్వలేని పరిస్థితికి వస్తే, ఉద్యమానికి సమయం ఇవ్వలేని పరిస్థితి వస్తే సీన్ ఫోన్ చేస్తాడు, నేను ఫోన్ చేస్తా, మీటింగ్ రావాయంటే అన్న మా అత్తగారు వస్తున్నారు ఇవాళ ఒక ఆయన, అన్న హాస్పిటల్ పోతున్నాని ఒక ఆయన, కోర్టు కేసు ఉందని ఇంకొక ఆయన, ఎల్లమ్మ పండుగ చేస్తున్నామని ఇంకొక ఆయన. నాకు ఇంపార్టెంట్గా నాకు అక్కడ పోయి శ్రీశైలం పోయి ఉందని ఒక ఆయన. అంటే బీసీ సంఘం అనేది మీ అన్ని పనులు చూసుకున్నాక ఏం పని లేనప్పుడు వచ్చేటువంటి ధర్మసత్రం ఇది అవసరం లేదు అట్లాంటి. మొదట బీసీ ఉద్యమమే, మొదట నాకు అన్నిటికంటే బీసీ ఉద్యమమే మొదటి ప్రాధాన్యత అన్నోళ్ళే ఉండండి. లేదు నాకు లాస్ట్ ప్రాధాన్యత నా సమస్యలు, నా ఈ పండుగలు, దీవెనలు, సత్తులు, దినాలు, పెళ్ళిళ్ళు ఏమి లేనప్పుడు మాత్రమే బీసీ సంఘం అంటోళ్ళు లూప్ లైన్ ఉండండి. పోలీస్ డిపార్ట్మెంట్లో లా అండ్ ఆర్డర్ ఉంటాడు, లా అండ్ ఆర్డరు ఎస్ఐ, సిఐ, డిఎస్పి లా అండ్ ఆర్డర్ ఉంటారు. మిగతా పోస్టులు కూడా ఉంటాయి, కానీ వాళ్ళు ఓడు ఇంటెలిజెన్స్లు ఉంటారు, వాళ్ళు ట్రాఫిక్లు ఉంటారు, వాళ్ళు ఎస్బీలో ఉంటారు, వాళ్ళు గన్మెన్లుగా ఉంటారు, ఇంకో రకరకాలు ఉంటారు. ఉద్యమంలో అందరు ఉండండి, కానీ సమయం ఇవ్వలేని వాళ్ళు, సమయం దీనికోసం సమయం ఇవ్వలేదు. ఎందుకంటే మనం ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ సాక్షిగా ఒక ఉద్యమ రాజకీయ కార్యాచరణ ప్రకటించినవి. ఇది అమలు కావాలి. రేపటి నా మీడియా వాళ్ళు పట్టుకొని రేపు నన్ను గల్ల పట్టుకొని అడుగుతారు, ఏమని మైక్ తీసుకొని ఆ రోజు గప్పాలు పెట్టినావు, నువ్వు రాజకీయ యుద్ధం చేస్తాను, బీసీని ముఖ్యమంత్రి నన్ను, మళ్ళీ ఏంది నువ్వు ఏది లేదు ఎక్కడ లేదు నీ కథ ఏందని అడుగుతారు. ఇక దాచుకునే పరిస్థితి వద్దు. మనం చేయాలనుకున్నప్పుడు ఓపెన్గా చేద్దాం. ఏమయ్యేది వస్తే 100% మన రాజ్యం వస్తుంది, రాకున్నా మనం ఒక పోరాట యోధులుగా చరిత్రలో మిగిలిపోతాం, చరిత్రలో మిగిలిపోతాం. మనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. మనం ఎప్పటికీ కోటి మందిలో ఒక బోడిలింగం లెక్క ఉండం, కోటి మందిలో ఒక ప్రత్యేక ఉద్యమకారుడిగా ఈ సమాజం నేను గుర్తిస్తుంది. దయచేసి ఇప్పుడున్నటువంటి జిల్లా కమిటీలు అన్నీ రద్దు కాబడినాయి. మళ్ళీ త్వరలోనే మళ్ళీ కూర్చొని జిల్లాల వారీగా ఒక ఫార్మాట్ రూపొందిస్తాం. అన్ని కుల సంఘాల అధ్యక్షులతోటి సంప్రదింపులు చేస్తాం, అన్ని ఉద్యోగ సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలతో సంప్రదింపులు చేస్తాం. చేసిన తర్వాత జిల్లా ఇన్ఛార్జ్లను పెడతాం. జిల్లా ఇన్ఛార్జ్లు వచ్చి మీ దగ్గర మీటింగ్ పెడతారు, ప్రెస్ నోట్ ఇస్తారు, ఎన్నికలు పెడతారు, అందరిని ఓపెన్గా ఆహ్వానిస్తారు. జిల్లా బాడీ ఎన్నికలు పెట్టిన తర్వాత ఆ జిల్లా బాడీలో జిల్లా అధ్యక్షుని, జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. జిల్లా అధ్యక్షుడు, జిల్లా కార్యవర్గానికి కావాల్సిన ఎలిజిబిలిటీని ఆయన్ని రూపొందిస్తాం. మేధావులతో కూర్చొని ఇప్పుడు ఏదైతే చెప్పినామో అది కూర్చొని రూపొందించిన తర్వాత ఆ జిల్లా బాడీ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఆగస్టు 7 తర్వాత ఈలోపు సెప్టెంబర్ రథయాత్ర లోపట ఈ కమిటీలందరికీ శిక్షణ తరగతులు ఉంటాయి, 2 రోజులు. శిక్షణ తరగతుల తర్వాత క్షేత్రస్థాయిలో ఇక యుద్ధ రంగంలో దిగుడే. బీసీ రాజ్యం తెచ్చుకునే వరకు మనం అవిశ్రాంతంగా ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇలా ఎవరైతే జిల్లా అధ్యక్షులు ఉన్నారో ఆ జిల్లా అధ్యక్షుల్ని అడాకి బాధ్యులుగా, జిల్లా కన్వీనర్గా ఎవరైతే ఇప్పుడు జిల్లా అధ్యక్షులు ఉన్నారో వాళ్ళని జిల్లా కన్వీనర్గా చేసి వారి ద్వారానే కొత్త జిల్లా బాడీని నిర్మాణం చేస్తామని చెప్పి, ఇన్ని రోజులు ఈ ఉద్యమానికి 6 నిమిషాలు పనిచేసి మీ డబ్బును, మీ సమయాన్ని, మీ కష్టాన్ని, ఎన్ని ఇబ్బందులున్నా కుటుంబాలను పక్కన పెట్టి ఈ ఉద్యమం కోసం కేటాయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. కొన్ని పరిస్థితుల లోపల మనం కఠినమైన నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమం ముందుకు పోదు. మీకు గతంలో చెప్పిన ఒక నాగుపాము ఒక ఊళ్ళో ఊరవతల పెద్ద రాయి చెట్టు కింద నాగుపాము ఉంటుంది, కోడెనాగు. ఎవడు పోయినా కాటేస్తుంటుంది. కాటేస్తుంటే ఆ ఊరోళ్ళంతా భయపడుకుంటా బతుకుతారు. ఓ రోజు ఆ సాధువు ఆ బాటెమ్మడి పోతుంటే ఆ ఊరోళ్ళందరూ కలిసి సాధువు చెప్తారు, అయ్యా ఊరవతల కోడెనాగు ఉంది, అది ఎవరిని పడితే వాళ్ళని కాటేస్తుంది,
కాబట్టి ఏమైనా చేసి దాని కాటు నుంచి మమ్మల్ని కాపాడు అంటారు. సరే నేను కాపాడుతుంది మీ అంతలో మీరు ఉండండి అని చెప్పి ఆ సాధువు ఆ రాగి చెట్టు కాడంగా పక్క ఊరికి నడుచుకుంటూ పోతుంటాడు. ఆ కోడెనాగు వస్తాడు. రాగానే ఆయన ఏం చేస్తాడు, ఈ మంత్రగింజలు మంత్రం చదివి దాని మీద చల్లుతాడు. చల్లంగానే ఏం చేస్తుందంటే తల్లి ఒక శాపం పెడతాడు, నువ్వు ఎవరిని గడిచినా ఈ రోజు నుంచి విషం ఎక్కదు అని శాపం పెడతాడు. నువ్వు ఎవరినన్నా గడు ఈ రోజు నుంచి విషం ఎక్కదు అని చెప్పి శాపం పెడతాడు. సరే శాపం పెట్టిడు, పక్కవరికి పోయిండు. పోయిన తర్వాత ఊరోళ్ళందరూ ఉంటారు కదా హుషారుగా ఊళ్ళో 2-3. ఆ ఊరోళ్ళందరూ వాడు కుమ్మాయి దక్కాయి మా గంగారాం లాంటి వాళ్ళు జర హుషారు ఉంటారు, మెట్టు గంగారాం లాంటి వాళ్ళు. ఏమయ్యాడు, పంతులు దాన్ని కరవకుండా చేస్తున్నాడు, దాన్ని చూద్దామని చెప్పి 2-3 తీసుకొని పోతాడు. తీసుకొని పోగానే అంత ముందు ఉన్నటువంటి నాగుపాము మనిషి కనబడంగానే ఉక్కొచ్చి మీద ఉక్కొచ్చేది. మెట్టు గంగారాం చూసిందా వెనక జరుగుతుంది. ఒక్కడు వెనకకేసింది, ఏగానే ఈయన ఒక్కడుగు ముందరకేసింది. నాగుపాము 2 అడుగుల ముందరకి వెనకకేసింది, ఈయన 2 అడుగుల ముందరకేసింది. అంటే ఈయన పోతా ఉంటే భయపడి దాన్ని వెనక పోతుంటే అమ్మ ఇది ఆ సాధువు అనేటువంటి మంత్రం పనిచేసింది అని చెప్పి గంగారామన్ ఏం చేసిండు, ఓ రాయి తీసుకుని దాని తోక మీద తీసుకుకొచ్చాడు. విసురు కొట్టంగానే అప్పటిదాకా నడిచింది ఉరుకుతుందటగా. అమ్మ ఇది ఉరుకుతుందంటే దీని పవర్ లేదుగా అని చెప్పి ఈయన ఉరికి లాస్ట్కు దాన్ని తోక పట్టుకొని దాన్ని తిప్పి నేల కొట్టి బండ కొట్టి చచ్చిపోయిందని చెప్పి ఆడేసి మళ్ళీ ఇంటికి పోయింది. ఆ పోయిన సాధువు ఆడంగా పోయిన ఆయన మళ్ళీ రిటర్న్ అయ్యి పోతుంటే ఆ పాము కాడికి రాగానే మూలుగు శబ్దం వస్తుంది. మూలుగుతారు కదా, చచ్చిపోయే ముందర మూలుగుతారు కదా, చివరి మూలుగుతుంటే ఏంది ఇక్కడ మూలుగు శబ్దం వస్తుందని ఆ సాధువు చూడంగానే పాము ఏమైంది మూలుగుతున్నావు అంటే, అయ్యా నీ పుణ్యమే, నా కళ్ళలోకి కళ్ళు పెట్టని చూడలేని ఈ జనం, నన్ను చూస్తేనే లాగు నడిచే ఈ జనం, కనీసం ఆ రాయి చెట్టు కాడ కోడనాగు ఉంది అని చెప్పి పేరు చెవులలో వింటనే భయపడే జనం, లాస్ట్కు నువ్వు చేసిన ఘనకార్యంతో నన్ను తోకబట్టుకొని కొట్టి ఆడించి కొట్టి ఈ సంపేకాడికి తీసుకొచ్చినావు నాయన నువ్వు అంటాడు. అప్పుడు సాధువు అంటాడు, పిచ్చిదానా, నిన్ను కరిసినా విషయమే కదా నేను శాపం ఇచ్చింది నిజమే, కానీ నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం, నిన్ను నువ్వు రక్షించుకోవడం కోసం మనిషి నీ దగ్గరికి వస్తున్నప్పుడు అంతకుముందు ఎట్లయితే పడగ విప్పినవో ఎందుకు పడగ విప్పలేదు, అంతకుముందు ఎట్లయితే బుస్సలు కొట్టినవో బుస్సు అని మనసుల మీద బుస్సలు కొట్టినవో ఎందుకు అట్లా బుస్సలు కొట్టలేదు, నేను రాళ్ళు వేసేటప్పుడు కానీ తోక పట్టుకునేటప్పుడు కానీ ఏ విధంగానైతే నిన్నమన్నా చేసినావో అట్లా బెదిరిస్తే నేను తోక పట్టుకొని కొట్టే కాడికి రాకపోతుండే కదా. నువ్వు నీ ఆత్మరక్షణ కోసం ఏ ప్రయత్నము చేయలేదు, అచేతనంగా ఉన్నావు నువ్వు, అందుకనే నువ్వు చచ్చిపోయే కాడికి వచ్చినావు, సావు నీ కర్మ అని వెళ్ళిపోతావు. ఇలా మనం కూడా కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి పోయి కిషన్ రెడ్డి పోయి ఇంకా అమ్మని చూసినాం, ఇంకా అమ్మని చూసి ఇంకోరు చూడాలను, ఎన్ని లీలలు చూడవలసి వస్తుందో, ఇవన్నీ ఉండి మనం బుసలు కొట్టకపోతే పడగ విప్పకపోతే మనం తోకబట్టి కొట్టే కాడికి వస్తాం. మనం తోకబట్టి అగ్రకులాలు కొట్టి బండకేసి కొట్టేటట్టు వస్తాం. కాబట్టి ఇక తోకబట్టి కొట్టే కాడికి తెచ్చుకోవద్దు. అందుకోసమే కొంత కఠిన నిర్ణయం. ఉదయం నుంచి నేను 10:30కే వాళ్ళ దగ్గరికి వచ్చిన, వచ్చి కూర్చొని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా. దయచేసి ఈ నిర్ణయాన్ని గౌరవించండి. జిల్లా అధ్యక్షులకు పనిచేసే వాళ్లకు ఎప్పుడైనా స్థానమే ఉంటుంది. ఇందులో పనిచేసే వాళ్ళకి ఎప్పుడైనా స్థానమే ఉంటుంది. మాకు మళ్ళీ ఇదే హాల్లో మీటింగ్ పెట్టుకున్నాం. జిల్లా బాడీ, నియోజకవర్గ బాడీ, మండల బాడీ, గ్రామ కమిటీ, బూత్ కమిటీ తోటి మీరు లిస్టు తోటి రండి, మీరే ఉంటారు. ఇనాక్టివ్గా ఉన్న వాళ్ళ దగ్గర మాత్రం కొత్త కమిటీలు వేసి నిర్మాణం చేసి బీసీ రాజ్యం తెచ్చుకుందాం. మా ఏలు మల్లయ్య గారు ఉండే చనిపోయింది, ప్రతి మీటింగ్కి వచ్చాను, అయ్యా బీసీ ముఖ్యమంత్రిని చేయరు రాజరా, బీసీ ముఖ్యమంత్రిని చేయరి, నా చివరి కోరిక
బీసీ ముఖ్యమంత్రికి దండేసి దండం పెట్టి చచ్చిపోవాలని అన్నాడు. అన్ని మీటింగ్లలో మొత్తుకొని లాస్ట్ బీసీ ముఖ్యమంత్రి కాలే, ఆయన చచ్చిపోయాడు పాపం. మరి ఇప్పుడు ఉన్నోళ్ళని కూడా బాల్యంలో ఉన్నోళ్ళు యవ్వనానికి వచ్చినాం, యవ్వనంలో ఉన్నోళ్ళు మళ్ళీ వృద్ధాప్యంలోకి వస్తున్నాం. ఇంకా 4 రోజులు అయితే వృద్ధాప్యంలోకి వస్తే నా మాట నువ్వు వినవు, నీ మాట నేను వినా. సమయం ఇప్పుడే ఆసనమైంది. ఇప్పుడు మంచి సమయం. పరీక్ష రాసే టైంలో పరీక్ష రాయకుండా పరీక్ష మొత్తం అయిపోయినాక నేను 10th పాస్ అవుతుంది ఏమనుకుంటున్నావు, నేను ఇంటర్మీడియట్ పాస్ అవుతుంది, డిగ్రీ పాస్ అవుతుంది నడవదు. పరీక్ష రాసే టైంలో పరీక్ష రాసి నీ ప్రతిభ ఏందో చూపించుకోవాలి. ఇప్పుడు మన దమ్మేందో, మన ధైర్యం ఏందో, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి ఎట్టగాడో, ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు మన నిర్లక్ష్యం చేసి ఎట్లా మనగడ సాధిస్తాయో, మీసం మెలేసి తొడలు కొట్టి రోషం ఉన్న చీమునెత్తులున్న ప్రతి బీసీ బిడ్డ కంకణం కట్టుకొని ఛాలెంజ్ చేసి బీసీ రాజ్యం తెచ్చుకోవాలి. దానికోసం చాలా విలువైన సూచనలు సలహాలు ఇవ్వండి. ఒక కలిసికట్టుగా టీం వర్క్గా ముందుకు పోదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు అన్న బైరి రవికృష్ణ గారికి, అదేవిధంగా కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.